నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమావేశం. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్న సీఎం. భారీ వర్షాలకు వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్. వరదను సమర్థంగా ఎదుర్కొంటామన్న సీఎం చంద్రబాబు. ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి. నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద. భారీ వరదలతో విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ మొదటి 3 గేట్లు. చరిత్ర సృష్టించిన ప్రతి పాల్ తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా రికార్డు. మహిళల 200 మీటర్ల T35 కేటగిరీలో కాంస్యం. బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటం ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా మంత్రులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. వర్షాలకు పలు నదులు, వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసం సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 04023245408 ఏర్పాటు చేశారు. అస్నా తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతుంది. విజయవాడలో కొండ చర్యలు విరిగి పడటంతో పాటు పలు చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ లోనే బస చేసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వరదను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. వరద బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తామని, ఆ తర్వాతే తాను అక్కడి నుండి వెళ్తానని స్పష్టం చేశారు. ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. అమరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉందా? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో
కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జలాశయాలకు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేశారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. పంట నీట మునిగిన రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఆయన దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది. ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్లు ఎక్కువై బ్యాంక్ లో ఓవర్ఫ్లో అయి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రీచ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరం నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి కేబినెట్ లో పెట్టి చర్చించారు, ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. గండి పూడ్చడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? జనరల్ గా లెఫ్ట్ కెనాల్ ఆగిపోయినాయి కదా వాటర్ పూడ్చడానికి. సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అటు ఇప్పుడు సూర్యాపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు వారం రోజుల్లో గండి పూడ్చని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్, జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తారు సార్ పంట నష్టం? ఇప్పుడు నిన్ననే కదా, మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మాకు. పులివెందుల పర్యటన ముగించుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ చేరుకున్నారు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్ కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఉన్నారు. అలాగే గాంధీ భవన్ లో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, నిరంజన్ కుమార్ రావు, అల్లం భాస్కర్, మెట్టు సాయి కుమార్, బొజ్జ సంధ్యారెడ్డి, ప్రేమలత అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కని విని ఎరుగని స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. చరిత్రలోనే తొలిసారిగా బ్యారేజీకి 11,20,000 క్యూసెక్కులకు వరద వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు తెరిచి వరద నీటిని కిందకి వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన బోటు 69వ నెంబర్ గేట్ ను ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. బోటు ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందని అధికారులు పరిశీలిస్తున్న క్రమంలోనే మరో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. దీంతో అధికారులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు కొట్టుకు వచ్చాయా లేక ఎవరైనా కావాలని బోట్లను వదిలారా అని అనుమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచాలనే ఉద్దేశంతో బోటు అడ్డు తగిలిందని, అప్పటి వైసీపీ ప్రభుత్వం నీటి ప్రవాహాన్ని పెంచేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 4 బోట్లు కొట్టుకు రావడంతో నాడు జరిగిన సంఘటనను అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ బోట్లు కొట్టుకు రావడం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 23.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఈ స్థాయిలో వరద గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సోమవారం నాడు పర్యటించారు. దెబ్బతిన్న ఇండ్లు, నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. వరద బాధితులు తమ కష్ట నష్టాలను మాజీ మంత్రి పువ్వాడతో చెప్పుకున్నారు. అలాగే ఖమ్మంలో తక్షణమే సహచరులు చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి. ప్రభుత్వం అజాగ్రత్తతో చిన్న కుటుంబాలన్నీ చిన్నాభిన్నమయ్యాయంటూ ఎంఐఎం పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో ఫోన్లో మాట్లాడారు. ఖమ్మంలోని వరద ప్రాంత ప్రజల దయానీయమైన పరిస్థితిని మాజీ మంత్రి వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. वो और वो अपने आंध्रा से जो पानी आता है वो पूरा आके एकदम और ये लोगों को जो है चेतावनी भी नहीं दिया है, तो बहुत लोग डूब गए। माना तो बहुत खराब हो गया। ऐसा जो है करने के लिए भी ये नहीं मिला, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తన నియోజకవర్గం పాలేరులోని నాయకన్ గూడెనికి చెందిన యాకూబ్, ఆయన భార్య సైదా వరదలో కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తెలిపారు. విలేకరుల సమావేశంలో జరుగుతున్న సమయంలోనే యాకూబ్ కుటుంబం కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. నేను ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. హెలికాప్టర్లను పంపేందుకు ఫోన్లు చేస్తూనే ఉన్నా భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేకాఫ్ కావడం కష్టమన్నారు. మరోవైపు యాకూబ్ సైదాకు ధైర్యం చెప్తూనే ఉన్నా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి ఒక డ్రోన్ ద్వారా వారికి లైఫ్ జాకెట్లను అందించాం. ఇంతలోనే వరద పోతెత్తడంతో వారు ఇంటి గోడ కూలి నీటిలో కొట్టుకుపోయారు. వారి కొడుకు షరఫ్ ను రక్షించగలిగామని మంత్రి తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం వెళ్తూ యాకన్గూడెంలో ఆగి యాకూబ్ సోదరుడు లాల్ సాహెబ్ ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది. 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం, అదే రకంగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రెయిన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడి నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 మీటర్స్ రోప్ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం. అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సతనపల్లి నియోజకవర్గంలో అండగా ఉంటా సమిష్టి కృషితో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుదాం, చట్టబద్ధంగా ఎదుర్కొందామని పూర్వ జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన, స్నేహం, సాయం, సేవా కార్యక్రమాల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వాడన్నారు. పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయుడని కొనియాడారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తండ్రిని మరిపించేలా సంస్కరణలతో సంక్షేమ సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 3 నెలలే అయినా ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుందని ఆరోపించారు. వృద్ధులకు పింఛన్ తప్ప ఈ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. జీవో నెంబర్ 29లో తల్లికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుందని స్పష్టంగా ఇచ్చిన మాట మారుస్తున్నారని ఆరోపించారు. మన ఊహకు అందరి విధంగా మనం ఓటమి మారయ్యాం. చిన్న ఓటమి కాదు. ఇంకోని కొన్ని విషయాలు చరిత్రలో చాలా బలమైనటువంటి ఓటమిని మనం చవి చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఓటమిని చవి చూసాం. మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి చూసాం. మన నియోజకవర్గంలో అనూహ్యంగా 27,867 ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను. ఒక పెద్ద నిరుత్సాహమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాం. నేను ఆ రోజు తర్వాత 4వ తారీఖు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళా.
వాళ్ళ ఇవాళే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక నిరుత్సాహంలో ఉన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది కాబట్టి రాలేకపోయినా పార్టీ కార్యక్రమాలను నేను నిరంతరం హెడ్ ఆఫీస్ నుంచి అన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే ఈ నిరుత్సాహం జీవితాంతం ఏమి ఉండదు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మరోసారి ప్రజల యొక్క నిర్ణయాలు బయటపడతాయి. కాకపోతే నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది చర్చ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు, ఈయన ఎలా పరిపాలన చేయబోతున్నాడు, ఇప్పుడు ఈ 3 మాసాల్లో ఏ విధమైన పరిపాలన చేశారు అనేది చర్చ. నేను మళ్ళా మనవి చేస్తున్నా, సత్యనపల్లిలో నేనున్నప్పుడు పరిపాలన ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా చర్చకు వస్తుంది. 3 నెలలే, ఎక్కువే కాలం. రాబోయే కాలంలో ఇంకా పెద్ద చర్చలు జరుగుతాయి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు. పాతపట్నం మండల కేంద్రంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండల కేంద్రం మహీంద్ర డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేయడంతో ఈ రోజు ఆ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలోని టేకు చెట్లను కూడా నరికివేసి సంపదను ఆక్రమణదారులు దోచుకున్నారన్నారు. అలాగే యథేచ్ఛగా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు వారికి అధికారం కట్టబెడితే ఉన్న పథకాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. అలాగే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చెప్పాలని మరి ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఈరోజు దీన్ని ఎజెండాగా ప్రజల కోసం ప్రజాగళంగా మేమంతా కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులు ప్రజలు మేమంతా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేయాలి కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవడం, ప్రజల తాలూకా సంక్షేమ ఫలాల మీద కొట్టడం ఇది పరిపాలన కాదు. పాలకపక్షం అంటే ప్రజల తరపున ఉండాలని ప్రశ్నిస్తున్నాం. జై జగన్. మేడం గారు పెద్దసార్ల అటవీ శాఖ మంత్రి పదవుల కోసం ఒక ట్యాంక్ ఇచ్చారు, ఎంత స్థలమే. ఆయన మీద కేసు పెట్టి 3 సంవత్సరాలు కోర్టుకి ఇప్పిస్తారు ఫారెస్ట్ వాళ్ళు. అలాంటి ఎంత ఆక్రమణ చేసుకున్న ఫారెస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ ఇచ్చారు. టేక్ చెట్లు కొడితే 7 సంవత్సరాల పైన ఇంప్రెస్మెంట్ అవుతుంది సార్. అవును మేడం. మా ఏరియాకి లో వోల్టేజ్ 2 దిమ్మలు కట్టుకోలేదు. మేము ఇవ్వలేమన్నారు మేడం. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫారెస్ట్ మనకి సపోర్ట్ ఇచ్చారు కదా, ఇదంతా ఫారెస్ట్ ఆపారు. ఈ రోజు మీరు ఈ రోజు మళ్ళీ కొత్త ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అనుమానమే నిజమైంది. సోదాల పేరుతో సోమవారం ఆయన ఇంటికి చేరుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చివరకు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాటకీయ పరిణామాల మధ్య ఇంటి ముందు భారీగా బలగాలను మోహరించి ఆయనను తరలించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమానతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 7 గంటలకే అమానతుల్లా ఖాన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. సోదాలకు సంబంధించి జారీ అయిన వారెంట్ చూపుతూ తలుపులు తెరవాలని కోరారు. మెయిన్ డోర్ తెరిచిన గ్రిల్ లాక్ చేయడంతో అధికారులు ఇంట్లోకి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆయన కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను అరెస్టు చేయడానికే వచ్చారంటూ అమానతుల్లా ఖాన్ ఆరోపించగా అలా ఎందుకు అనుకుంటున్నారంటూ ఈడీ అధికారి ఒకరు ఎదురు ప్రశ్నించారు. దీనిపై మండిపడ్డ ఎమ్మెల్యే అరెస్టు చేయడానికి కాకుంటే 3 గదులు ఉన్న ఇంట్లో ఏం
సోదాలు చేయడానికి వచ్చారంటూ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత ఎమ్మెల్యేను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు భద్రతా బలగాల సాయంతో అమానతుల్లా ఖాన్ ను తీసుకువెళ్లారు. ప్యారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత పారా స్ప్రింటర్ ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మహిళల 2 మీటర్ల T35 కేటగిరీలో కాంస్య పథకం గెలుచుకుంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 2 పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా రికార్డుకెక్కింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన 200 మీటర్ల రేసులో ప్రీతి కెరీర్ లో బెస్ట్ ప్రదర్శన చేసింది. 30.01 సెకండ్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ తో కాంస్యం నెగ్గింది. చైనా ద్వయం జియా జౌ గువో కియాన్ వరుసగా స్వర్ణం రజతం కైవసం చేసుకున్నారు. అంతకుముందు శుక్రవారం మహిళల 100 మీటర్ల T35 లోనూ భారత స్ప్రింటర్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల ఆమె ఫైనల్లో 14.21 సెకండ్లతో 3వ స్థానంలో నిలిచింది. యూపీకి చెందిన ప్రీతి సోషల్ మీడియాలో పారాలింపిక్ గేమ్స్ క్లిప్లను చూసిన తర్వాత 17 ఏళ్ల వయసులో పారా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన కొన్నేళ్లకు ఆమె తన గురువు పారాలింపియన్ ఫాతిమా కార్టూన్ ను కలుసుకోవడంతో ప్రీతి జీవితం మారిపోయింది. ఫాతిమా ప్రోత్సాహంతో ప్రీతి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంది. 2023 ఆసియా పారా గేమ్స్ లో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఇచ్చింది. దాంతో ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్ కు అర్హత పోటీల కోసం ప్రీతి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ గజేందర్ సింగ్ వద్ద శిక్షణ పొందింది. ఆమె కోచ్ సాయంతో తన రన్నింగ్ టెక్నిక్లను మెరుగుపరుచుకుంది. ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ప్రీతి తన మొదటి అంతర్జాతీయ పతాకాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఆమె 100 మీటర్లు 200 మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతాకాలను సాధించింది. మగవాళ్లకు గుడ్ న్యూస్. వరుసగా 3వ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి 66,940కి చేరింది. ఆదివారం ఈ ధర 66,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సైతం 10 దిగొచ్చి 73,030 వద్ద కొనసాగుతోంది. ఆదివారం 73,040గా ఉండేది. 100 గ్రాముల 24 క్యారెట్ల ధర పసిడి ధర 100 మేర తగ్గి 73,300 వద్ద కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర 7,303గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర 66,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 73,030 వద్ద ట్రేడ్ అవుతుంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం ధరలు సోమవారం తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 67,090, 24 క్యారెట్ల బంగారం ధర 73,030గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర 66,940 పలుకుతోంది. 24 క్యారెట్ల ధర 73,030గా ఉంది. ముంబై, పూణే తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,940 గాను 24 క్యారెట్ల ధర 73,030. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ 66,940, 24 క్యారెట్ల ధర 73,030 గాను ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారీ వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమావేశం. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలన్న సీఎం. భారీ వర్షాలు వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్. వరదను సమర్థంగా ఎదుర్కొంటామన్న సీఎం చంద్రబాబు. ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద. భారీ వరదలతో విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ మొదటి 3 గేట్లు. చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్ తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా రికార్డు. మహిళల 200 మీటర్ల T35 కేటగిరీలో కాంస్యం.
బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.